స్పైనల్ అనస్థీషియా గురించి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే వెన్నుకి మత్తు ఇవ్వడానికి వాడే సూది వలన లాంగ్ టర్మ్గా బ్యాక్ పెయిన్ వస్తుందని. కానీ అది అస్సలు నిజం కాదు, అది ఒట్టి అపోహ మాత్రమే. ఎందుకంటే స్పైనల్ అనస్థీషియా అనేది నార్మల్గా సిజేరియన్ సెక్షన్ లేదా నడుము కింద భాగాలు చేసే సర్జరీలకి ఉపయోగిస్తారు. స్పైనల్ అనస్థీషియా అంటే వెన్నుకు మత్తు ఇవ్వడానికి ఉపయోగించే సూది అనేది మన దారం అంత సన్నగా ఉంటుంది. అంత సన్నగా ఉండే నీడిల్ వలన కొన్ని గంటల నుంచి లేదా ఒక 2 రోజుల వరకు ఎఫెక్ట్ ఉంటుంది తప్ప లాంగ్ టర్మ్గా పర్మనెంట్ డ్యామేజ్ అనేది అస్సలు ఉండదు. మరి ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది సిజేరియన్ సెక్షన్ చేసిన వాళ్ళలో అంటే మోస్ట్లీ వాళ్ళు సరిగ్గా డైట్ తీసుకోకపోవడం వల్ల, డాక్టర్ చెప్పినట్టు, లేదా కాల్షియం విటమిన్ డి తక్కువ అవ్వటం వల్ల, సరిగ్గా పోస్చర్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల, లేదా ఆల్రెడీ వాళ్ళు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, లేదా ముందు నుంచే లేక స్పైన్లో స్టీనోసిస్ ఆర్ డిస్క్ ప్రాబ్లం ఉండడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది తప్ప స్పైనల్ అనస్థీషియా వల్ల నడుము నొప్పి అనేది వచ్చే అవకాశం అనేది లేదు లాంగ్ టర్మ్.